లవ్ ఉన్న చోట లస్ట్ ఉంటుంది కానీ లస్ట్ ఉన్న చోట ఎక్కడా లవ్ ఉండదు. హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ ఆఫ్ క్యాంపస్. ఇది ఒక రొమాంటిక్ సిరీస్, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ విత్ తెలుగు ఆడియో అండ్ ఇట్స్ ఏ 18+ సిరీస్. సో కొంచెం జాగ్రత్తగా చూసి చూడండి. మంచి హాట్ సమ్మర్లో ఫీల్ గుడ్ సిరీస్ ఇది. స్టోరీ ప్లాట్లోకి వెళ్తే, గ్యారెట్ గ్రహం అనే హాకీ ప్లేయర్, ఈజ్ ఎ కెప్టెన్ ఆఫ్ ద టీమ్, బట్ స్టడీస్లో మాత్రం కొంచెం బిలో యావరేజ్గా ఉంటాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ హెన్నా విల్సీ, తిను మ్యూజిషియను అండ్ స్టడీస్లో టాప్ ఉంటుంది. సో గ్యారెట్ గ్రహం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాడు అనమాట. అప్పుడు వెల్సీని హెల్ప్ అడుగుతాడు, ఈ సబ్జెక్ట్కి నాకు హెల్ప్ చెయ్యి, నేను పాస్ అవ్వాలి ఈ సబ్జెక్ట్ అని చెప్పేసి హెల్ప్ అడుగుతాడు. రివర్స్లో తను ఒక హెల్ప్ అడిగింది. ఏంటి, వాళ్ళ మ్యూజిక్ బ్యాండ్లో జస్టిన్ అన్న ఒక అబ్బాయి అంటాడు, తనంటే వెల్సీకి క్రష్ మూమెంట్ అనమాట. సో నాకు తన్ని సెట్ చేయని చెప్పేసి రివర్స్లో వెల్సీ హెల్ప్ అడిగింది. అప్పుడు వీళ్ళిద్దరు, గ్రహం అండ్ వెల్సీ కలిపి ఒక ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమైంది, ఎవరెవరు కలిశారు, ఏంటి అనేది మీరు ఈ సిరీస్లో చూస్తారు. ఇది ఇంకా ఫస్ట్ సీజనే. సీజన్ 1లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఈజీగా 1 hour 50 minutes అలా ఉంటుంది. నాకు నచ్చిన ఎపిసోడ్స్ అయితే 4, 7, 8 ఈ 3 ఎపిసోడ్సే హార్ట్ ఆఫ్ ది సిరీస్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ప్యూర్ లస్ట్, బోల్డ్ ఇవే ఉంటాయి. ఇంట్రడక్షన్స్, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి మొత్తం చెప్తాడు. 4th ఎపిసోడ్ అక్కడ ఆ లస్ట్ నుంచి ఫీల్లోకి తీసుకెళ్తాడు. అది చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ వెల్సీ అండ్ గ్రహం ప్రపోజల్ సీన్ అయితే తోప్, నా పర్సనల్ ఫేవరెట్ ఆ సీన్ అయితే. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ బాండింగ్ చాలా ఆర్గానిక్, చాలా ఆథెంటిక్గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఏంటి అన్న ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. సో దానివల్ల మనం సిరీస్ మొత్తం చూస్తాం. మెయిన్ ఈ సిరీస్ అంతా బాగా హైలైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బ్యూటీ. అదెవరంటే వెల్సీ. తను జస్ట్ 19 years ఓల్డే, బట్ అయినా సరే ఆన్ స్క్రీన్ తను చాలా బాగుంది, క్యూట్గా ఉంది. తన యాక్టింగ్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. 7th ఎపిసోడ్లో అంటే ఈ గ్రహంకిను వెల్సీకి ఒక ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. సో ఆ ఫ్లాష్ బ్యాక్స్ని యూజ్ చేసి వీళ్ళిద్దరు క్యారెక్టర్ని లాక్ చేస్తాడు 7th ఎపిసోడ్లో. అక్కడ నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే తిని ఇటు రాలేదు, వీడి ఇటు రాలేడు. ఒక ఎగ్జైట్మెంట్ కూడా క్రియేట్ అయింది. అరే తిను వస్తే బాగుంటుంది, తిను రావాలి కన్ఫామ్ అన్న పాయింట్ క్రియేట్ చేస్తాడు. తర్వాత తన్ని వేరే వేలు తీసుకొస్తాడు. అది తోప్. అంటే ఇంత ఫీల్ గుడ్ మధ్యలో నాకు ఒక క్యారెక్టర్ అసలు నచ్చలే భయ్య, ఎలీ క్యారెక్టర్. తిను వెల్సీ బెస్ట్ ఫ్రెండ్, తన రూమ్మేట్ కూడా ఎలీ అనే అమ్మాయి. ఇనీషియల్గా కొంచెం పాజిటివ్గానే తీసుకెళ్తాడు. ఏంటి, తన రిలేషన్ కానీ లేదా వేరే వాడు వచ్చి హుక్అప్ అడిగినప్పుడు తను నో అనడం కానీ, సో కొంచెం ఫీల్ గుడ్లోనే వెళ్తుంది. బట్ ఎప్పుడైతే తనకు ఒక బ్రేకప్ అయింది, అప్పటి నుంచి తను డైరెక్ట్ ఇక లస్ట్ క్యారెక్టర్లో తీసుకెళ్తాడు దాన్ని. నాకు అది నచ్చలే, ఓపెన్గా చెప్తున్నా. కొంతమందికి ఆ క్యారెక్టర్ నచ్చింది, బట్ నాకు నచ్చలే పర్సనల్గా. కొన్ని సిచ్యువేషన్లో తను మంచిగా అంటే లవ్ ట్రాక్ తీసుకెళ్తాడేమో అనుకుంటే అక్కడ కూడా తన్ని హుకప్లోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే నాకు కరెక్ట్ అనిపించలే. ఒక పక్క ఏమో వీళ్ళిద్దరు ఫీల్ గుడ్ స్టోరీ చూపిస్తాడు, ఒక పక్క వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూపిస్తాడు. సో మేబీ ఆ డిఫరెన్షియేట్ కోసం చూపించాడా, లేకపోతే ఆ క్యారెక్టర్ అంతేనా నాకు అర్థం కాలే ఇన్ ద సెన్స్ నచ్చలే. జాన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అంటే యాజ్ ఎ ఫ్రెండ్ వాడు ఏమైతే చేయాలో అన్నీ చేస్తాడు. డూ ఆర్ డై సిచ్యువేషన్స్లో హెల్ప్ చేస్తాడు. అండ్ ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్లో వీడే కలుపుతాడు వీళ్ళిద్దరిని. జాన్ అనే పర్సనే కలుపుతాడు వీళ్ళిద్దరిని, ఎవరిని, గ్రహంని వెల్సీని. సో ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ యాలీ అండ్ డీన్ క్యారెక్టర్నే క్లైమాక్స్ అంటే 8th ఎపిసోడ్లో ఎండ్ చేస్తాడు. మేబీ నాకు తెలిసే 2nd season వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందేమో నా ఫీలింగ్. బట్ అప్పుడైనా సరే ఇంకొంచెం వాళ్ళిద్దరిని కొంచెం పాజిటివ్ వేలో తీసుకెళ్తాడని చెప్పి నా హోప్ అంతే. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డోంట్ మిస్ దిస్, మస్ట్ వాచ్. Season 2లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్, టాటా, బాయ్ బాయ్.